నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో 250 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ప్రజలకు మేలు జరిగే పనులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. సునీత, షర్మిల ఇద్దరు చంద్రబాబుతో చేయి కలిపి జగన్పై వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. కుటుంబ వ్యవహారాలు బయటపెట్టి రద్దు చేయడం చెల్లెళ్లకు తగదని హితవు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ప్రజలకు మేలు జరిగే పనులకే అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నారని, తన వ్యక్తిగత లబ్ధి కోసం ఏనాడు పనిచేయలేదని మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎంఎంకేఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, బీవీఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 250 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నానని, అందులో భాగంగానే నియోజకవర్గ అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తానని చెప్పారు. నియోజకవర్గంలో 9వ తరగతి చదివే విద్యార్థులకు దశల వారీగా సైకిళ్లు అందజేయడం జరుగుతుందని, భవిష్యత్తులోనూ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సైకిల్ ఇవ్వాలని ఆలోచన ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా ఆ కుటుంబంలో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఒక్క చదువు మాత్రమే. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పని చేసుకునే ఆమె కూతురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మరి అందులో ఉద్యోగం రావాలన్నా అది కేవలం విద్య వల్ల మాత్రమే, చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మంచిదనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 3rd టైం పనిచేస్తూ ఉన్నాం, ఒక ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇట్లా అందరితోటి కూడా మరి ఒక గుడ్ రిలేషన్ తోటి వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ, నాకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల్ని నా స్వార్థం కోసం, ఆ పరిచయాల్ని నేను ఎదగడం కోసం ఉపయోగించుకోకుండా నా నియోజకవర్గంలో నుండి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి సిఎస్ఆర్ ఫండ్స్, అందులో ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో బరెల్ గ్రౌండ్స్ను కూడా బాగా డెవలప్ చేయాలని. ఎందుకంటే ప్రతి ఆ వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటి ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికి వెళ్తే ఇప్పుడు మనం అయితే ఎంత శుచిగా, శుభ్రంగా, ఆనందంగా, హాయిగా మనందరం కూడా తలదూకుని బొట్టు ఇటన్నీ పెట్టుకుని మనందరం కూడా మంచి షర్ట్లు వేసుకుని కూర్చున్నాం. కానీ మనం చనిపోయిన తర్వాత అక్కడ శ్మశాన వాటికి వెళ్తే అక్కడ ముక్కు మూసుకుంటే ఊపిరి అందక చనిపోతాం, ముక్కు తెరిస్తే దుర్గంధం భరించలేని పరిస్థితి. అంటే పాడి మీద చనిపోయిన వ్యక్తి బాగానే ఉన్నాడు, కానీ అతను మోసుకొచ్చిన వాళ్ళు, అతను కూడా వెళ్ళిన వాళ్ళకి నరకం కింద ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు శ్మశాన వాటికలు అంటే. అటువంటి పరిస్థితి నుంచి మన పాలకొల్లు శ్మశాన వాటిక బరెల్ గ్రౌండ్ని అత్యంత సుందరంగా ఒక పార్కు మాదిరిగా మనం తీర్చిదిద్దాం పాలకొల్లులో. అందుకే నేను కూడా ఒక కాన్సెప్ట్ తీసుకున్నా, పాలకొల్లు టౌన్లో ఏ రకంగా అయితే మనం డెవలప్ చేశామో అదేవిధంగా 67 గ్రామాలలోనూ ఉన్నటువంటి శ్మశాన వాటికలన్నీ కూడా ఆ మాదిరిగానే ఒక పార్కుల మాదిరిగా ఒక అందమైన, సుందరమైన కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. వాటర్ ప్లాంట్లు, ఎందుకంటే సురక్షితమైన డ్రింకింగ్ వాటర్ చాలా గ్రామాల్లో లేదు కాబట్టి అక్కడ వాటర్ ప్లాంట్లు కానీ అంటే ఇట్లాగా ఒక 5-6 ఐటమ్స్, అంటే బరెల్ గ్రౌండ్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇటు వాటర్ ప్లాంట్స్, అదేవిధంగా ఇటు పిల్లలకి సైకిల్స్, ఈ రకంగా ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకుని ఈరోజు ప్రతిరోజు కూడా 2 గంటలు 3 గంటలు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నేను వెచ్చించి ఏమేమి కంపెనీలు ఉన్నాయో చూసుకుని వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి, లేదంటే పర్సనల్గా నేనే వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు మొన్ననే నాకు కాంటినెంటల్ కాఫీ వాళ్ళు ఉన్నారు. కాంటినెంటల్ కాఫీ అంటే మీ అందరికీ తెలుసు. అయినా ప్రతి ఏజెన్సీ అయినా ప్రతి పారిశ్రామికవేత్త వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా నా లబ్ధి కోసం కాకుండా నా నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేయాలనేటువంటి ఆలోచన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కంటే కుమార్తె షర్మిలకు ఎక్కువ ఆస్తులు పంచిన గొప్ప నాయకుడని మాజీ ఎమ్మెల్యే
రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డకు సమాన హక్కులు కల్పిస్తూ ఆచరణలో చూపిన అరుదైన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలకు తన సొంత ఆదాయంలో అడిగినప్పుడల్లా ఆర్థిక సహాయం అందించిన గొప్పవాడని గుర్తు చేశారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై షర్మిల విమర్శలు చేయడం, ఆయన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి దిగజాడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయమేందో చెప్పాలా ప్రజలకు. ఊరిక మా ఆయన దుర్మార్గుడు, మా ఆయన నాకు అన్యాయం చేసినాడు అని ఏంటంటో మాట్లాడిపోయేదానికి కుదరదమ్మా. చెప్పాలా మీ అన్న నీకు ఏమన్యాయం చేసినాడో. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఏం చేసినాడు తల్లి నీకు అన్యాయం? దేనికి మీ అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలోనే ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో నాయననో మేనమామనో సర్దుబాటు చేస్తారు. అంటే మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు యాశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే. భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఇంకా భరించడానికి వీలు లేదంటే కన్నా మీ ఇంట్లో మన ఇంట్లో మన ఇంట్లే మేమందరం మీ కుటుంబ సభ్యులమే. నీకు మీ అన్నకు జగనన్నకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు మాట్లాడుకుంటే రాత్రి 8 గంటకో 7 గంటకో కొద్దిగా వాదించుకుంటే వాగ్వివాదం జరిగితే తెల్లవారే తలకి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మక్కి మాట ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి టీవీ ఛానల్లో చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా. మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఈ రాష్ట్రం అంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే ఎవరే కానీ, వంట చేసుకోలే. ఒకే ఒక కుటుంబం సంతోషపడింది. ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే మనస్పర్ధలను బజారుకి ఇడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మలవుతారా మీరు? మంచిదే. నీకు జరిగిన అన్యాయం ఏంది? ఆస్తి అధికారమా తల్లి? ఏం నీ ఇబ్బంది? మీ అన్న నీకేం అపచారం చేసినాడు? అన్ననే పదానికి కలంకం తెచ్చినాడు అంటున్నావు కదా. అంత కలంకం తెచ్చడానికి ఏం చేసినాడు మీ అన్న నీకు? జనరల్గా ఏడైనా కానీ ఆస్తి కోసం కొట్లాడుతున్నారు అనుకుంటారు. నీవు ఆస్తి కోసమే కొట్లాడుతున్నావు అనుకున్నాం. ఏం నీకు ఇయ్యలే మీ అన్న నీకు ఆస్తి? ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలా. షర్మిలమ్మకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలైంది ప్రజలారా. 2004లో ఒక్కసారి మీరు రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల యొక్క అఫిడవిట్ను గమనిస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పొందుపరుస్తారు మా ఆస్తులను. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కాబట్టి నా ఆస్తులను కూడా చూపించాలా. 2004లో రాజశేఖర రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009 సంవత్సరంలో మళ్ళా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు లేవు. కాకినాడ జిల్లా కరప గ్రామంలో జనసేన పార్టీ నాయకులు చిక్కల దొరబాబు ఆధ్వర్యంలో శ్రీ కాశీ వారాహిమాత అమ్మవారి విగ్రహం గత నెలలో ప్రతిష్ఠ చేశారు. ప్రతి శుక్రవారం ఆలయ ప్రాంగణంలో మహిళల చేత కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. 4వ శుక్రవారం నాడు కరప చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 2000 మంది మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములతో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం దొరబాబు చేతుల మీదుగా భక్తులకు చీరలు అందజేశారు.
ఈరోజు 22వ రోజు కాశీ వారారామవారి పోయిన నెల 26వ తారీఖున విగ్రహప్రతిష్ఠ జరిగింది. ఇది 4వ వారం కుంకుమ పూజ. చూడండి భక్తులు ఎంత అలాగా ఉన్నారు. కాశీ వారారామవారి వైబ్రేషన్ ఎంత అలాగా ఉన్నది చూడండి. మీరు ఒకసారి 100 మంది ఉంటారు, 2 మంది ఉంటారు, కానీ సంవత్సరాలు జరిగితే కానీ ఎంతమంది రారు. కానీ 4వ వారానికి ఎంత జనం వచ్చారంటే అమ్మవారు ఎంత కృప ఉన్నారు చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నారో దాన్ని పెట్టి మీదే నిదర్శనం. దీని గురించి మా శర్మ గారు పూర్తిగా చెప్తారు. మా శర్మ గారు చెప్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో కరప మండలం కరపాకురపిల్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠ గత 22 రోజుల క్రితం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది. ఈ కాశీ వారాహి అమ్మవారు ఎక్కడున్నారు? కాశీ మహాక్షేత్రములో భూగర్భములో అమ్మవారు వెలిసి ఉన్నారు. కాశీ మహాక్షేత్రము తర్వాత అంతటి నిండైన విగ్రహము, అంతటి ప్రమాణం గల విగ్రహము కేవలం భారతదేశంలోనే 2వ విగ్రహం ఈవిడ మాత్రమే ఉన్నదని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత మొదటి వారం 500 మంది వచ్చారండి, 2వ వారం 800 మంది, 3వ వారం 1200 మంది, ఈ వారం సుమారుగా 2000 మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఎంతటి మహత్యం ఉంటే వస్తారో మీరు ఆలోచించండి. అమ్మవారు ప్రతి వారం కూడా భక్తుల మీద వాలి ఆవిడ యొక్క నిదర్శనం మహత్యం అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అమ్మవారు ఎవరయ్యా అంటే సప్తమాతృకులలో ఒక అమ్మవారండి. అదేవిధంగా పార్వతీదేవి యొక్క అంశ. ఈవిడ యొక్క భర్త ఉన్నమత్త భైరవుడు. ఆయన ఎవరు? ఈశ్వరాంశ. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కొరకు భక్తులందరూ కూడా వేలాదిగా వందలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. ఉదయం 6 గంటలు మేము తలుపులు తీస్తే మధ్యాహ్నం 2 అవుతోందండి. మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఎంతో విశేషంగా తరలి వస్తున్నారు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అదే విధముగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన చెక్కాల దొరబాబు గారు దంపతులు ఎంతో శ్రమతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా భక్తులందరినీ కూడా వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండు, తీన్మార్ తప్పెట్లకు యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.